హలో ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ రవ్వ పుడ్డింగ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం ఓపెన్ చేయాలి. నేను వేడిగా ఉన్నప్పుడే ఓపెన్ చేసేసాను. బయటికి వెళ్లాల్సి ఉంది, సో అందుకనేసి మీరైతే కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేయండి. షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా షుగర్, వాటర్ వేసుకొని క్యారమిల్ లాగా చేసుకోవాలి. దాన్ని మనం పుడ్డింగ్ చేసుకోవాలి అనుకున్న బౌల్లోకి వేసుకోవాలి. ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని 250 ml పాలు పోసుకొని మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ కూడా వేసుకొని ఒక 15 minutes పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. అదంతా బాగా థిక్ గా అవుతుంది. ఇప్పుడు 2 స్పూన్స్ రవ్వ, 2 స్పూన్స్ షుగర్ వేసుకొని ఒక 10 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఫుల్ థిక్ గా అయిపోతుంది. అప్పటి వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం పుడ్డింగ్ చేసుకోవాలి అన్న బౌల్లోకి వేసుకొని ఇలా కవర్ చేసుకోవాలి. దాన్ని స్టీమ్ చేసుకోవాలి. ఒక 35 minutes లో ఫ్లేమ్ లో పెట్టుకొని స్టీమ్ చేసుకోండి. చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోండి. షేప్ అనేది నీట్ గా వస్తుంది.